మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వాళ్ళ గురించి చర్చించుకుందాం. మరి కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అంతా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలతో పాటు మనం మేజర్ ప్లానెట్స్ని తీసుకుంటాం. ఇప్పుడు కూడా వీళ్ళకి 4వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ నవంబర్ వరకు ఉంటాడు. 2లో గురువు మే ఎండింగ్ జూన్ వరకు ఉంటాడు ఆల్మోస్ట్. లాభ శని మంచివాడే. దశమంలో రాహు ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని ఈ సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాలని చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. అయితే ఆదాయం వ్యయాలు కనుక చూసుకుంటే మనకి పంచాంగాల్లో ఇచ్చేటువంటివి చూసుకుంటే ఆదాయం 5 వ్యయం 14గా చూపిస్తుంది. అయ్యి బాబా ఏంటిది వ్యయం 14 ఆదాయం 5 అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆదాయ వ్యయాలు యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరుగుతాయా, దాని ప్రభావం ఎంత ఉంటుంది, మరి దాని ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ 2 విషయాలు ప్రధానంగా చూసుకోవాలి. ఒకటి, మీ జన్మజాతకంలో కనుక ధనాధిపతి మహాదశ నడుస్తున్నప్పుడు మీకు ఈ వ్యయం 14 చూపిస్తున్నంత మాత్రం అవ్వాలని రూల్ ఏమీ లేదు. వ్యయాధిపతి మహాదశలు నడుస్తున్నాయి అంటే ఉదాహరణకి వృషభ లగ్నంలో పుట్టాము, కుజుడు ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అప్పుడు వ్యయాధిపతి మహాదశ కాబట్టి ఇక్కడ 14 వ్యయం చూపిస్తుంది కాబట్టి అప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ కూడా మీరు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు ఈ వృషభం వాళ్ళకి వ్యయాధిపతి ఎవరు? కుజుడు. సో మీరు అగ్ని సంబంధించిన కార్యక్రమాలు, ఎందుకంటే మేషరాశి అంటే ఇది వృషభం రాశి బట్ మేషం అవుతుంది కదా 12వ స్థానం అనేది. సో అది అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి మీరు హోమాలకి వీటికి అటెండ్ అయినా సరిపోతుంది ఈ సంవత్సరం. ఓకే. అలాగే రెండవ విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు మీకు గోవులకి ముఖ్యంగా క్యారెట్స్ తినిపించడం ఇలాంటివి కనుక చేస్తున్నట్టయితే వ్యయం ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే వీళ్ళకి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే 2లో గురువు ఉన్నాడు అండ్ ఏకాదశంలో శని. ఏకాదశంలో శని ఉన్నప్పుడు మీకు పంచాంగంలో ఆదాయ వ్యయాలు అలా వచ్చినప్పుడు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏకాదశంలో శని ఇంకొక సంవత్సరం 4 నెలలు ఉంటాడు. ఈ ఒక్క సంవత్సరంతో అయిపోవట్లేదు ఆయన. ఓకే. అలాగే దశమరాహు ఉన్నాడు, చతుర్థంలో కేతు ఉన్నాడు. అయితే ఇక్కడ మనం వ్యయం ఎక్కడ మీకు బ్లాక్ అవుతుందనే విషయం తెలుసుకోగలగాలి. ఇప్పుడు 4లో కేతు ఉన్నప్పుడు ఓకే అంటే మనం ఏదైనా సరే ప్రాపర్టీకి ఎక్కువ ఏమైనా వ్యయం పెడతామా అంటే ఉదాహరణకి ఎక్కడో 20,000 గజం ఉందనుకోండి, పొరపాటును తెలియక ఏదో మధ్యవర్తి ఎవరో ఎక్కువ చెప్పేసి 25,000 30,000 కొనేసి అర్రే ఎక్కువ పెట్టేమే ఖర్చు. ఎందుకంటే బ్లాకింగ్ అనేది మీకు కేతు చేస్తున్నాడు 4th హౌస్లో. లేదా రాజకీయంలోకి ఎంటర్ అవ్వాలని, లేనట్లయితే సంస్థలు పర్టికులర్గా ఎవరైనా మెడికల్ రంగాల్లో ఉంటారు, అప్పుడే మెడికల్ కంప్లీట్ చేసుకుని కొంత ప్రాక్టీస్ చేసి ఏదో ఒక క్లినిక్ పెట్టుకుందాం, హాస్పిటల్ పెట్టుకుందాం అనుకుంటూ ఉంటారు. అలాంటి విషయాల్లో చాలామంది మోసపోవడం నేను చూశాను. ఎందుకంటే తక్కువ రేటుకు రావాల్సింది ఎక్కువ రేటు పెట్టి కొనేయడం, స్థలం కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, లోపల ఉండే ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇటువంటి విషయాలలో అనవసరంగా ఎక్కువ పెట్టి బ్లాక్ అవుతామా అనే విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అది జిమ్ అయినా కావచ్చు, ఆరోగ్యానికి జిమ్ కూడా కారకుడే కదా. జిమ్ అయినా కావచ్చు, మెడికల్ షాప్ అయినా కావచ్చు, ఆయుర్వేదిక్ సంబంధించింది ఏదైనా ఒక సంస్థ ఏదైనా కావచ్చు, లేదా సోలార్ ప్యానల్స్ రిలేటెడ్. ఎందుకంటే సూర్యభగవానుడు సోలార్ సిస్టమ్కి వీటికి కారకుడు. వేడికి, వెలుతురికి, అదేవిధంగా ఆరోగ్యానికి, వీటికి సంబంధించింది ఏదైనా వ్యయం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా. ఇక రాజపూజ్య అవమానంగా తీసుకుంటే 5, 4గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళు 5 అయితే అవమానం 4, కాబట్టి అవమాన సంఖ్య తక్కువే ఉంది. కాకపోతే మరి ఈ అవమానం ఎంతైనా 4 కూడా ఎక్కువే కాబట్టి దీన్ని మనం తగ్గించుకోవాలి అవమానాన్ని అంటే కనుక వీళ్ళు ఎక్కువగా అన్నదానాలు చేస్తుంటారు. వృషభం వారు ఎంత అన్నదానం చేస్తుంటే, లేదా శివాలయానికి ఒక 1/2 లీటర్ పాలు ఎంతో ఇచ్చి శివలింగం మీద అభిషేకం కోసం అన్నట్టుగా కైంకర్యం కోసం ఇచ్చినట్లయితే కూడా ఖచ్చితంగా అవమానం అనేటువంటిది పోతుంది వీరికి. సో ఇది వీరు రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలకు సంబంధించి మొదటి 6 నెలలు ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకుందాం గురుగారు. ఎక్కువగా హైలైట్స్ ఏంటి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొదటి 6 నెలలు మనకి ఈ సంవత్సరానికి అధిపతి గురువు అండి. రాజు గురువు అంటారు. సాధారణంగా ఏంటంటే ఎప్పుడైనా గురువు వస్తే న్యాయబద్ధంగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈసారి గురువు ఇచ్చే స్వరూపం వేరుగా ఉంది. మీరు ఎంతసేపు ఆ ధర్మబద్ధం న్యాయబద్ధమైనటువంటి కాన్సెప్ట్లో ఉండకూడదు. గురువు ఎలా ఉన్నాడనే తీసుకోవాలి. ఇప్పుడు లాయర్స్లో
ధర్మంగా ఉండే వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. జడ్జిల్లో చాలా ధర్మంగా ఉండే వాళ్ళు ఉంటే 1-2% ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఏదైనా కానీ ఒక రంగంలో ఇప్పుడు టీచర్ అనగానే మనం చూడండి కొన్ని మనం చూస్తూ ఉంటాం. టీచర్ అంటే టీచర్ అన్నట్టుగా, కానీ అదే టీచర్ ఇబ్బంది పెట్టిన కేసెస్ కూడా ఉంటాయి స్కూల్స్లో, కాలేజెస్లో పిల్లల్ని. అంటే ఏమిటి, స్పాయిల్ అయినటువంటి జూపిటర్ ఇప్పుడు మనకు నడుస్తున్నాడు. సో ఈ సంవత్సరానికి అధిపతి గురువు కాబట్టి ఈ రాశి వారికి 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్స్కి కానీ షేర్ మార్కెట్లో కానీ మీరు ఫ్యామిలీ బిజినెస్ సంబంధించిన విషయాల్లో కానీ మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ హాఫ్లో మెయిన్గా. సెకండ్ హాఫ్లో మీకు చూసుకుంటే కనుక దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంటే అట్లాగా అక్కడ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు అందులో ముఖ్యంగా తల్లిగారు కొన్ని ఎమోషన్స్కి గురై అగ్రిమెంట్ చేస్తాం. ఒక్కోసారి ఇంత మాట అంటాడని నేను చేసేస్తాలే, లేకపోతే ఏదో ఇంకోటి కూడా తీసేసుకుంటాడని మనం అగ్రిమెంట్ చేసేస్తాం వెళ్ళి. ఇలా ఎమోషన్స్కి గురవడం వల్ల ఇబ్బంది అనేది సెకండ్ హాఫ్లో ఉంటే, ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్ మూలంగా దానికి సంబంధించిన విషయాలు వీటి మీద చూసుకోవాలి. ఎందుకంటే ఇది పరాభావనామ సంవత్సరము. నీకు పరాభవం ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు ఎమోషన్కి గురైతే కూడా జరుగుతుంది. ఎమోషన్ గురైపోయి ఏదో చేస్తాం. ఇప్పుడు చూడండి మనకు పాపం రేణుదేశాయ్ గారు ఎమోషన్ గురైనందుకు పాపం ఒక రకమైన బ్యాక్ ట్రోల్స్ వస్తుంది. ఇన్ని రోజులు ఉండేటువంటి ఇదంతా కూడా అయ్యో ఏంటి వీడు ఎందుకు ఇంత ఎమోషన్ అయిపోయింది. యాక్చువల్గా ఆవిడ ఇంటెన్షన్ వేరే, అయ్యో కుక్కల్ని ఇలా చేస్తారా అని, అవి మూగజీవులు కదా అని. కానీ బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది చూడండి. ఆవిడ ఎవరి దగ్గర ఏమీ దోచుకోలేదు, ఎవరిని ఇదవ్వలేదు, కానీ ఎమోషన్ ఇబ్బంది పెట్టేస్తుంది. సో అది అలా ఏంటంటే ఈ ఎమోషన్స్ కంట్రోల్ అనేది సెకండ్ హాఫ్లో ఉండాలి. ఫస్ట్ హాఫ్లో ఫైనాన్స్ మనం బిజినెస్ మీద వెచ్చించేటప్పుడు ఫ్యామిలీ బిజినెసెస్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా చూపిస్తుంది. ఇక వీరికి 4వ స్థానంలో కేతు ఉన్నది, కిందకి చెప్పాను కదా. కొంచెం ఏదైనా సంస్థలు పెట్టేటప్పుడు దీంతోపాటు మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ముఖ్యంగా ఈ మెడికల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో మరింత జాగ్రత్త వహించాలి అనేది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అంటారు ఓవరాల్గా సంవత్సరం? ఆర్థిక గతులు అయితే డ్యూయల్గా ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళకి 2వ స్థానంలో ఎంతైనా జూపిటర్ సహజ శుభగ్రహం, కానీ ఆయన ఉన్న రూపం మారింది అని చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఈ సంవత్సరం అంతా కూడా ఆయన రూపం పూర్తిగా మారుతూనే ఉంది. ఎందుకంటే గురువు ఎప్పుడైతే గురు రాశిలో శని రాశిలో రాహు ఉన్నాడో, ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే చూడ్డానికి ఒకటి, కనబడేది ఒకటి, జరిగేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక్కోసారి మనం అతని ఆకారము వేషభాషలు చూసి మనం ఏంటో అనుకుంటున్నాం, తేడా వస్తే ఇది ఏంటి ఇట్లా ఉన్నాడు మనిషి అనిపిస్తుంది. గమనించండి ఒక్కోసారి, ఏంటి మాట్లాడితే ఇలా ఉంది, ఏంటి నేను అసలు ఏదో ఊహించుకున్నాను, అలాంటివి చూస్తాం మనం ఈ పరాభావం సంవత్సరంలో. ఏదో అనుకుంటే ఏదో అవ్వడం, ఇవి పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే వీరికి బాగానే ఉంటుంది. కాకపోతే మనం చెప్పుకున్నట్టుగా ఆదాయము వ్యయం విషయంలో నేను చెప్పిన మనం మొదట్లో చెప్పుకున్నటువంటి రెమెడీస్ కనుక చేసుకుంటుంటే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి. కుటుంబ పరంగా, ప్రేమ అనురాగాల పరంగా ఏ విధంగా ఉంటుంది? కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ రూల్ చేస్తుంటాయండి కుటుంబ వ్యవహారాల మధ్యలో కూడా. ఎందుకంటే గురువు ఉన్నాడు, డబ్బు మూలంగానే కుటుంబ వ్యవహారాల విషయంలో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి అనేటువంటిది చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడేమో వ్యయం ఎక్కువ ఉంది, అలాంటివి వచ్చి వ్యయం చేయాల్సి వస్తుంది కూడా. మీకు అర్థమైందా? అట్లా అనమాట. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు. అలాగే వీరికి శుభకార్యాలన్నీ కూడా జూన్ నుంచి బాగున్నాయి. ఎందుకంటే 3వ స్థానంలో గురువు వెళ్ళి సప్తమాన్ని చూస్తాడు. అందులో ప్రధానంగా ఆ శుభకార్యాల్లో విదేశాలు వెళ్ళడం అనుకోండి, వివాహం అనుకోండి, జూన్ నుంచి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంటుందంటారు జూన్ నుంచి? ఉద్యోగస్తులకి 10వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, డయాగ్నాటిక్ సెంటర్స్లో ఉంటుంటారు, రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని ఉద్యోగాలు ఎలా ఉంటాయి, ఒక పక్క వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు, ఒక పక్క జీతం వస్తుంటుంది, అంటే ఒక స్కాలర్షిప్ లాగా. అలా ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్, అండ్ వేరే దేశానికి ఇక్కడి నుంచి జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే అమెరికాలో ఉంటుంది కానీ ఇండియాలో ఉండి జాబ్ చేస్తూ ఉంటారు, లేదా నైట్ డ్యూటీస్ చేయడము, ఇటువంటి వాటికి చాలా 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 అనుకూలంగా ఉంది చెప్పాలంటే ఇప్పుడు వీరికి. స్త్రీల వల్ల ఏదన్నా ఇబ్బంది ఉంటుందంటారు గురుగారు? ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుని చాలా వరకు ఈ వ్యసనాలు బారిన పడి ఇలా ఉంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంచెం చెప్పాలంటేనండి, శని దగ్గరికి ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో అంటే ఆల్మోస్ట్ ఈ మార్చ్ ఫస్ట్ మంతే కొంచెం ఇబ్బంది చూపిస్తుంది. ఎందుకంటే శుక్రుడు ఎగ్జాల్ట్ అవ్వాలి ఆ ప్లేస్లో, కానీ శాటర్న్ ఉన్నాడు. శాటర్న్ ఉంటే ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల
కొంత వాళ్ళ వల్ల కొంత శ్రమకు గురవడం పరిస్థితి మాత్రం వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే స్త్రీల వల్లే అని చెప్పలేము. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే శుక్రుడు స్త్రీకారకుడు కాబట్టి ఆ యొక్క ప్రిడిక్షన్లను ఆపాదించుకుంటూ పార్ట్నర్స్ మూలంగా, మెయిన్గా జీవిత భాగస్వామి మూలంగా అనుకోండి, బిజినెస్ పార్ట్నర్ మూలంగా అనుకోండి, వీళ్ళ వల్ల కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా బిజినెస్ సైన్లోకి వెళ్తున్న గురువు కదా, దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక గృహయోగం కానీ వాహన యోగం కానీ ఇలాంటి యోగాలు ఏమన్నా పర్లేదంటారా ఈ సంవత్సరం వీళ్ళకి? నన్ను అడిగితే 4వ స్థానంలో కేతు మీకు జన్మజాతకంలో ఉన్న, గోచారంలో ఉన్న ఆ సమయంలో మీరు ప్రాపర్టీస్కి, వాహనాలకి, గృహాలకి దూరంగా ఉండడం మంచిదని చెప్తాను. కానీ తప్పదు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఏదో కంపెనీ ఉంది, దానికి ఒక వాహనం కావాలి, అన్ని తీసుకెళ్ళాను, కానీ ఇప్పుడు కొనంటే సరిపోదు. అప్పుడు ఏం చేయాలి? మీ పేరు మీద కాకుండా మీ పిల్లల పేరు మీద, మీ జీవిత భాగస్వామి పేరు మీద, ఎవరి పేరు మీద బాగుందో చూసి కొనుక్కోవాలి వృషభం వారు. అది వాళ్ళ ఓన్ వెహికల్ అనుకోండి, ఓన్గా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం అనుకోండి, ఆభరణాలు అనుకోండి, ఏవైనా కానీ వస్తువు రూపంలో మనం ధరించేదైనా ఏదైనా మన పేరు మీద, అంటే వృషభ రాశి వారి పేరు మీద కొనుక్కోవడం కరెక్ట్ కాదు నవంబర్ వరకు. ఇక ద్వితీయార్థంలో ఎటువంటి హైలైట్స్ అంటారు? ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి చివరి 6 నెలలు గురుగారు? చివరి 6 నెలలు కనుక తీసుకుంటే, అంటే ఇప్పుడు మనం ఉగాది తీసుకుంటాం అంటే నెక్స్ట్ ఇయర్ మార్చు, ఏప్రిల్ వరకు అనుకోండి దాదాపుగా. అప్పుడు ఏంటి అంటే ఇక్కడ 2-3 విషయాలు మారుతున్నాయండి. ఏమిటంటే రాహువు ఒకటి, కేతు ఒకటి మారుతుంది నవంబర్ నుంచి, అండ్ జూపిటర్ జూన్ నుంచి మారుతుంది. దీన్ని మనం సెకండ్ హాఫ్ నుంచి మనం ఆపాదించుకుంటే కనుక సెకండ్ హాఫ్లో ప్రధానంగా మనకి అంటే జూన్కి సెకండ్ హాఫ్ అయిపోదు, అక్టోబర్ నవంబర్ రావాలి సెకండ్ హాఫ్ రావాలంటే. బట్ కొంచెం ఈ ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. కాకపోతే ఎప్పటి నుంచో పలానా అగ్రిమెంట్ అవ్వాలనుకునేవి పెండింగ్ పడ్డవి కొంచెం అవుతాయి వీళ్ళకి. అదే సెకండ్ హాఫ్లో నవంబర్ నుంచి ఎప్పుడైతే కేతు 3లోకి వస్తాడో, నవంబర్ నుంచి వీళ్ళు ఏదైనా కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ కేతు 3లోకి వస్తున్నాడు, అక్కడి నుంచి అగ్రిమెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే అక్కడ జూపిటర్ ఉన్నాడు, కేతు ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంటుందంటే ఒకటి సిబ్లింగ్ వరుస వాళ్ళు, అందులో ముఖ్యంగా అక్కలు, చెల్లెళ్ళు, ఇలాంటి వాళ్ళతో చిన్న చిన్న లిటిగేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే మంచిగానే ఉంటే ఇబ్బంది పెట్టారే అనిపిస్తుంది. చూసారా, కొన్నిసార్లు నాతో పక్కన బాగానే ఉండేవారు, నాతో బాగానే మాట్లాడేవారు, పక్కకు ఇట్లా మాట్లాడేది ఏంటి అనిపిస్తుంటుంది. అలాంటివి కొన్ని జరుగుతాయి. ఎందుకంటే అక్కడ గురువు చూడ్డానికి ఎగ్జాల్టెడ్, కానీ గురువు యొక్క రాసుల్లో శని యొక్క రాసులో రాహు, డిస్పోజిటల్ సిస్టమ్ పరంగా ఈ ప్లానెట్స్ అన్నీ అక్కడికి వెళ్ళి దాన్ని క్రియేట్ చేస్తుంటాయి. దాంతోపాటు కేతు ఒకటి ఉన్నాడు. అంటే ఎలా ఉంటుందంటే మన కళ్ళ ముందే అవును నేను ఇది చెప్పానని ఒప్పుకొని, దాని తర్వాత ఏగో నువ్వు అన్నావంటే చూడు ఇతనే సాక్ష్యం అంటే నేను ఇప్పుడు చెప్పానంట, ఇదేమిటి బాబు అని మెంటల్ ఎక్కుతుంది అనమాట మైండ్కి. కాబట్టి ఇటువంటివి జరగనున్నాయి. అట్లాగే ఈ 3లోకి ఎప్పుడైతే కేతు వెళ్తాడో భాగ్యంలోకి రాహు వెళ్తాడు. భాగ్యంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే నవంబర్ నుంచి ఒకటేమో వీళ్ళు విదేశాలకు వెళ్ళి ఏదైనా చదువుకుంటూ అక్కడ ఉద్యోగం చేయడానికి అనుకూలత ఉంటుంది భాగ్యంలో రాహు ఉన్నప్పుడు, నవంబర్ నుంచి వృషభం వారికి. అలాగే పితృదేవత సంబంధించిన ఆరాధన ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది భాగ్యంలో రాహు ఉన్నప్పుడు. ఇవి మనం చూడొచ్చు. అండ్ ఏదైనా కానీ బయటకు వెళ్ళి చదవడానికి నవంబర్ నుంచి బాగుంది సెకండ్ హాఫ్లో అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి సంవత్సరం మొత్తం చేసుకోవాల్సిన పరిహారాలు, ఏదన్నా మంచి క్షేత్రాలను దర్శించుకుంటే బాగుంటుందంటే ఏం చెప్తారు గురుగారు? వీళ్ళు సంవత్సరం మొత్తం చేసుకునేదంటే ఒకటేనండి, వీళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా క్షేత్రానికి వెళ్ళాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి. బట్ సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి రాహు మారుతున్నాడు కాబట్టి దుర్గా ఆలయాలు రెగ్యులర్గా వీళ్ళు దర్శనం చేసుకోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళకి సాధారణంగా అయితే పంచమాధిపతి బుధుడు, భాగ్యాధిపతి శని, బుధ శని కాంబినేషన్ ఇస్ వెంకటేశ్వర స్వామి. బట్ రాహు ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే 9లోకి, అంటే 11th మంత్ నుంచి నవంబర్ నుంచి ఈ పరాభవనామ సంవత్సరంలో దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి అండ్ పితృదేవత ఆరాధన. అప్పుడు ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.